అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రవీణ్ ప్రకటన గారు చనిపోయారని మనమందరం చాలా బాధపడుతున్నాం. హృదయ వ్యాధంతో నిలిచి ఉన్న ఒక మంచి సేవకుడు, దేవుని కోసం నమ్మకంగా బతికే ఒక సేవకుడు ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాడని ఒక హృదయ ఆనందంతో నిలిచి ఉన్నాం, ఆనంద బాష్పాలతో నిలిచి ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాద మందకే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే, అసలు వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ వీడియోలు కానీ ఇష్టం వచ్చినట్లు ఎంత అవమానకరంగా అపహాస్యం చేస్తూ ఎంత నీచంగా మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోండి. దేవుడు పట్టించుకుంటే మామూలుగా ఉండదు. వెయిట్ అండ్ సీ. దేవుడు పట్టించుకుంటాడు, ఎవరిని వదిలిపెట్టడు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఏదో అనుకుంటున్నారు. దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. ఏం జరిగిందో, ఏం జరగబోతుందో సమస్తం ఎరిగినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. వాళ్ళ కామెంట్లు అండి ఎలా పెడుతున్నారు అని అంటే ఇష్టం వచ్చినట్లు. చచ్చాడు ఏమండి, ఒకవేళ నేను మాట చెప్పిన, శత్రువు చనిపోయినా ఆ శత్రువుని ప్రేమించమన్నాడండి యేసుక్రీస్తు వారు. శత్రువుని ఎలా ప్రేమించమన్నాడంటే, వాడి కష్ట సమయంలో వచ్చి వాడికి ఆకలేస్తుందంటే, వాడికి దాహం వేస్తుందంటే వాడికి ఇవ్వాలి, వాడికి చెయ్యాలని యేసుక్రీస్తు చెప్పాడండి. ఇది నిజమైన ప్రేమ అండి. కానీ ఈరోజు ఏమంటే, ఒక వ్యక్తి మన మధ్యలో లేకుండా, భూమి మీద లేకుండా ఇక ఎన్నడూ భూమి మీద మనకు కనపడ్డం అని ఒక విషయం తెలిసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఎంత మంచిగా మాట్లాడాలా, లేకపోతే నువ్వు మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, చెడ్డగా మాట్లాడకూడదు కదండి. ఒకడేమో మరి వాడికి ఏమొచ్చిందో, ఏ రోగం వచ్చిందో, మరి ఏదో రోగం, పెద్ద రోగమే, నల్ల కామెర్లు వచ్చి ఉంటాయి. వాడు అంటాడు, తాగేసి బైక్ తోలేసి ఉంటాడు, అందుకనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు. ఏం బతుకులురా మీ, ఏంట్రా? ఒక సేవకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని దేవుడు పట్టించుకుంటాడనే విషయాన్ని మర్చిపోవాలి. తప్పనిసరిగా పట్టించుకుంటాడు. మరొకడేమో, మా ఊడి వల్ల శాంతి కలిగిద్ది, మేము సేవించే దేవుడు లేదా మేము ఆరాధించే దేవుడి వల్ల మాత్రమే నీకు శాంతి కలిగిద్ది, నెక్స్ట్ ఇంకొక అజయ్ బాబు గారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడు కామెంట్లు పెడుతున్నాడు. ఇంకొక మరి ఈ డబ్బా రేకుల మోహన్ దాన్ని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఈ డబ్బా రేకుల మోహన్దే ప్రవీణ్ గారిని అపహాస్యం చేస్తూ వెక్కిరిస్తూ ఎట్లా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఏం మొహం పెట్టుకొని, అసలు అల్యూమినియం రేకుల మొహం దానికి ప్రవీణ్ గారిని తిట్టే స్థాయా? ఇలాంటి వాళ్ళని జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టాలా, కేసు పెట్టాలి, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టాలా. మామూలు కూడా నార తీస్తాడులే, ఉండు, వెయిట్ అండ్ సీ. దేవుడు ఎట్లా తీయాలి అట్లా తీస్తాడు. అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలు పగిలిందా, ముత్యాలు దోల తీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా ఏట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు, అది నీ బాబుదే, మన ఆయనది మై రాజు, నా రాజు ఈడు మోస్ట్ గొర్రె నవ్వు, ఈడు మరి ఎవరుకున్నారు మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనూతన ధనం అంటావా? ముష్టి గొరగా ముష్టి మూత వేసుకొని, పేడ మొహం వేసుకొని, నా నాయన, నా బాబు ముష్టి నవ్వెందుకు రావట్లేదు పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇస్తున్నావు, నవ్వెందుకు? మన ఈ మధ్యన గొర్రెలు పొలంలో మేస్తా ఉన్నప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆదివారం వెళ్ళలేదా, గొర్రెలారా ఆదివారం వెళ్ళలేదా, చర్చికి వెళ్ళలేదా, దశంబాగా లేనాడు. వెయిట్ అండ్ సీ. నీకు దద్దోజనాలు పెడతాడు. వెయిట్ అండ్ సీ. నీకు దద్దోజనం, మామూలు దద్దోజనాలు కాదు. వెయిట్ అండ్ సీ. దగ్గర ఉంది నీకు పండగ, మామూలు పండగ కాదు. అన్నీ మంచిగా సందు చేస్తాడు. వెయిట్ అండ్ సీ. నీకు మూడింది ఆగు. ఎట్లా పడితే అలా ఒక సేవకుడిని ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో నీకు అన్నీ చూపిస్తాడు. ఏం కాదు. ఇంకొక ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న రావాల్సింది, రాజమండ్రి రావాల్సింది, మొన్న మధ్యలో హై టెంపర్ టైంలో రాజమండ్రికి రావాల్సింది. ఈ మంద ఒకసారి రావాల్సింది. వస్తే ఎలా ఉండేదో చూసేవాళ్ళే. ఒకసారి చూస్తే
అది మరి ఎంత బాగుండిదో తెలిసేది. ఒక్కడైనా దొరుకుతాడేమో చూశారు పాపం, ఒక్కడైనా కొట్టలు సంపర్లే, దొరుకుతామని చూసారు, దొరుకుతారేమో చూశారు అంతే. నిజం, నిన్న రాజమండ్రిలో జరిగిన ఈ విషయాల్లో గమనిస్తే ఎవడైనా అక్కడ నిలబడి మతోన్మాదుడు ఎవడైనా వచ్చినట్లయితే వాడికి మూడేదే, మామూలుగా ఉండేది కదా. అలా ఉంది అక్కడ నిన్న పరిస్థితి. ఎవడికి నోటుకు వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కానీ ఇప్పటి వరకు దేవుని కోసం చనిపోయే మ్యాక్సిమం పీపుల్స్లో, సేవకుల్లో చాలామంది కష్టమైన మరణాలే పొందారు. ఇవి తక్కువ, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఈయన మరణం మీద అనేకమైన కారణాలు ఉన్నాయి, అనేకమైన కారణాలు కనపడుతున్నాయి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవుడు చిత్తమే జరిగింది. ఆమేన్. దేవుని చిత్తమే ఇక్కడ జరిగింది. ఎవడ ఆలోచన, ఎవడేదో చేసుకోవాలనుకున్న యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఎప్పుడు సమాజ మందిరంలోనే ఉంటున్నాడు. కానీ ఈరోజు వాళ్ళు పట్టుకోలేదు, వాళ్ళకి చేత కాలేదు, వాళ్ళ తరం కాలేదు. కానీ ఎప్పుడైతే అది పరలోకం నుంచి ఆహ్వానం అందించబడిందో ఆ రోజు ఆయనంతటికి ఆయనే లొంగిపోయాడు. అప్పుడు ఆయన కలవరి శిలువ మార్గంలో ఆయన శ్రమలు పొందాడు, ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డాడు. అన్నీ మనందరి కోసం, సర్వమానవాళి కోసం రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేశాడు. ఇంత త్యాగం చేసిన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు అలా అయ్యారంటే మన కోసం, మన పాప ప్రక్షాళన కోసం, మనందరి కోసం త్యాగం అయిపోయాడు యేసుక్రీస్తు వారు. అట్లాగే దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. ఆ చిత్తం అనేది ప్రవీణ్ ప్రాణాల గారి వల్ల నెరవేర్చబడింది. ఆ చిత్తంలో ఆయన వెళ్ళారు, చనిపోయారు, ఏం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేనేమంటున్నానంటే నెక్స్ట్ ఏంటి? ఈ నెక్స్ట్ ఏంటంటే దేవుని సువార్త ఘనంగా ప్రకటించడం, దేవుని కోసం నమ్మకమైన వాళ్ళు లేకపోవటం. ఈ మతోన్మాద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కదా, వీళ్ళ కొమ్ములు విరిచే ప్రార్థన వీరు లేచుదురుగాక. వాడేదో మాట్లాడాడు, వీడేదో మాట్లాడాడు, ఎగిరిగిరి పడొద్దు. ప్రార్థనా పూర్వకంగా నిలబడదాం. వాళ్ళేదో డిబేట్లో కూర్చోమన్నారు, ఏదేదో చేయమన్నారు, వద్దు. ఆత్మ నడిపింపుతో ముందుకెళ్దాం, ఆత్మాభిషేకంతో ముందుకు అడుగులేద్దాం. అంతవరకే కానీ ఈ చెదరలు, ఇది చెత్త, ఈ మందంతా చెత్త. ఆ చెత్త ఎప్పుడు చెత్తే, మనమే వాటి వైపు చూడకుండా పక్కకి వెళ్ళిపోవడమే. కానీ ప్రవీణ్ గారు మరణం విషయంలో ఇట్లా చండాలంగా మాట్లాడటం ఎంతవరకు సబబండి? అదే మీ ఇంట్లో జరిగితే, మీ జీవితంలో జరిగితే ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది గమనించుకోండి. ఈరోజు ఎదుటి ఇంట్లో జరిగినప్పుడు రేపు మన ఇంట్లో జరగవచ్చు. అప్పుడు నువ్వేంటిరా బాబు, నువ్వేంటి? అది తెలుసుకుంటే బతుకులు బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇకనైనా ఒక మిక్కిలి అనుకున్న రక్షణ దినం యేసుప్రభు నమ్మండి. చండాలమైన మనసు తీసేసి మంచి మనసు యేసుక్రీస్తు వారు ఇస్తారు, పొందుకోండి. కృప కలుగునుగాక.